తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఉత్కంఠ రేపిన హత్య కేసు, రూపారెడ్డి హత్య కేసు ప్రిన్సిపల్ గారిది. ఇది సినిమాల్లోనే కాదు, బయట కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉత్కంఠ రేపుతుంది. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. ఎంతో పెద్ద కేసు అయినా చిన్న క్లూతో పరిష్కారం అవుతుంది అనే దానికి నల్లగొండల కొండమేపల్లి ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు నిదర్శనం. చనిపోతూ ప్రిన్సిపల్ రూపారెడ్డి ఇచ్చిన చిన్న క్లూ మొత్తం కేసును సులభతరం చేసిందంటే అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఈ నెల 11వ తేదీ హత్య జరిగింది. కొద్దిసేపటి తర్వాత అక్కడికి పోలీసులు రావడం జరిగింది. వారు సంఘటనా స్థలానికి వచ్చిన హత్య జరిగిన తీరుని చూసి షాక్ అయ్యారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ వచ్చాయి. ఎలాంటి ఆధారాలు లభించలేదు. కానీ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా పరిశీలించారు. అయినా కూడా ఎటువంటి క్లూ దొరకలేదు. ఇంత పకడ్బందీగా హత్య చేయడం ఎవరి వల్ల సాధ్యం అవుతుంది అనే కోణంలో దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. విద్యార్థులు మర్డర్ చేశారనే చిన్న అనుమానం కూడా వాళ్ళకి రాలేదు. ఎందుకంటే మర్డర్ జరిగింది అంత భయంకరంగా ఉంది కాబట్టి. కుటుంబ సభ్యులపై అనుమానాలు వ్యక్తం చేశారు. వారిని విచారించాలని ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రిన్సిపల్ పార్ట్నర్స్ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వివరాలు తెలుసుకోవడం కోసం ఒక టీంని ఏర్పాటు చేశారు. వేరే రాష్ట్రాల నుంచి ఎవరైనా దొంగలు వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో మరో టీంని ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో జైలు నుంచి ఎవరైనా సైకోలు రిలీజ్ అయ్యి ఈ పనికి ఒడిగట్టారా అనే కోణంలో మరొక టీంని ఏర్పాటు చేయడం, పాత కక్షలు ఉన్నాయనే అనుమానంతో మరొక బృందాన్ని నియమించడం, ఇలా 5 బృందాలు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలించిన ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఏమై ఉంటుంది, ఎవరు చంపారు, ఇవే ప్రశ్నలు పోలీసులను బిక్కిరి చేస్తున్నాయి. అప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ టీం, పోలీస్ అధికారి ఒక ఐడియా వచ్చింది. రూపారెడ్డి చివరిలో ఫోన్ కాల్ ఎవరికి వెళ్ళింది తెలుసుకోవాలనుకున్నారు. వెంటనే ఫోన్ తనిఖీ చేయగా ఆమె తన పిన్నితో చివరి కాల్ మాట్లాడారని ఆమెను విచారించగా తనతో మాట్లాడగానే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని ఆమె చెప్పింది. అయితే చివరిగా బాబు అనే మాట ఆమె నోటి నుంచి వచ్చిందని, వెంటనే ఫోన్ ఆగిపోయిందని వాళ్ళ పిన్ని గారు తెలపడం జరిగింది. ఆమె ఇచ్చిన ఈ క్లూ మొత్తం కేసునే క్లియర్ చేసింది. అసలు ఆమె బాబు అని ఎవరిని అని ఉంటారు? పిన్నితో మాట్లాడినప్పుడు బాబు అనే పదం ఎందుకు వస్తుంది? అలా రూపారెడ్డి కొడుకును అన్నారా అంటే అతను హైదరాబాద్లో ఉంటున్నాడు. దీన్ని బట్టి ఆ సమయంలో ఆమెకి సడన్గా ఇంట్లో ఎవరో కనిపించారు, అందుకే బాబు అని అన్నది. ఒక దొరికేసింది, క్లూ ఇక్కడే దొరికేసింది. వెంటనే టీం రూపారెడ్డి ప్రిన్సిపల్గా పనిచేసిన నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్కి వెళ్ళింది. అటెండెన్స్ రిజిస్టర్లు పరిశీలించింది. విద్యార్థులు 11వ తేదీ తర్వాత బడికి రావడం మానేసినట్టు గుర్తించారు. దీంతో వేట మొదలు పెట్టారు, ఒకదాని తర్వాత ఒకటి. ఇలా మొత్తం అంశాలన్నింటినీ పరిశీలించగా వాళ్ళిద్దరే హత్యకు పాల్పడినట్టు నిర్ధారించారు. ఎంత పెద్ద కేసు అయినా చిన్న క్లూతో పరిష్కారం అవుతుందనే దానికి ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు నిదర్శనం. ఆమె చివరిగా పలికిన బాబు అనే పదం ఒక 2 కిరాతక విద్యార్థులను పట్టుకునేలా చేసింది.